తెలంగాణ సచివాలయంలో బీఆర్ఎస్ కోవట్టున్నారా? కొందరు అధికారులు గత పాలకులకు స్వామి భక్తి చూపిస్తున్నారా? ప్రభుత్వ పాలసీలను చర్చల దశలోనే గులాబీ పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారా? ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వివరాలు జీవో విడుదల కంటే ముందే కేటీఆర్ చేతికి వెళ్లాయా? కోవట్టు లీకులపై ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. అయినా కొందరు అధికారులకు పాత వాసనలు పోవటం లేదట. వారు ఇప్పటికీ బీఆర్ఎస్ పెద్దలకు స్వామి భక్తిని చాటుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. కొందరు బీఆర్ఎస్ కు సీక్రెట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను, మంత్రివర్గ చర్చలను, పాలసీ మ్యాటర్ను చర్చల దశలో ఉండగానే గులాబీ పార్టీ పెద్దలకు పూసగుచ్చినట్లుగా చేరవేస్తున్నారట. డాక్యుమెంట్లను, జీవో కాపీలను రాష్ట్ర మంత్రుల కంటే ముందే బీఆర్ఎస్ కీలక నేతలకు పంపిస్తున్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఇవి అనుమానాలు, ఆరోపణలు కాదు. అందుకు ఉదాహరణలున్నాయని చెప్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోపలున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ ఆవలకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 12న మంత్రివర్గ సమావేశంలో పరిశ్రమల శాఖ కొత్తగా రూపొందించిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఆమోదించారు. ఆ పాలసీ ప్రకారం పరిశ్రమలకు సంబంధించిన భూమి ఇతర అవసరాలకు వినియోగించే వెసులుబాటు లభిస్తుంది. భూ బదలాయింపు కోసం అప్లై చేసుకునేవారు సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించే ల్యాండ్ వాల్యూలో రోడ్ల వైశాల్యాన్ని బట్టి 30%, 50% ఫీజు చెల్లించాలని పాలసీలో ఖరారు చేశారు. ఆ పాలసీ సంబంధిత శాఖ సెక్రటరీ సంతకం చేసి జీవో రిలీజ్ చేయడానికి ముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతికి చేరిందని జోరుగా చర్చ జరుగుతోంది. దానికి కారణం కూడా ఉంది. దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. వాస్తవానికి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ జీవో రిలీజ్ కాకముందే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ పాలసీలోని కీలక అంశాలు, జీవోలోని విషయాలను బయటపెట్టారు. ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి తెరలేపుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కొత్త పాలసీలోని 30% ఫీజు వెనుక మతలబు ఉందని మాటల దాడి చేశారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జీవో కూడా విడుదల కాకుండానే కేటీఆర్ అందులోని విషయాలను పూసుగుచ్చినట్లు చెప్పడం ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబును జీవో కాపీ ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరగా అసలు విడుదల కాలేదని, అయినా ఆ వివరాలు ప్రతిపక్షానికి ఎలా చేరాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో సచివాలయంలో బీఆర్ఎస్ సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారనే చర్చ మళ్లీ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే లీకు వీరుల సమస్యను ఎదుర్కొంటోంది. నీటిపారుదల, మున్సిపల్, మైనింగ్, ఇండస్ట్రీస్, ఐటీ, ఫైనాన్స్ లాంటి కీలక శాఖలకు చెందిన ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి జీవోల విడుదల కంటే ముందే ఆ సమాచారం బీఆర్ఎస్ నేతలకు చేరటం సర్కారుకు కొంత ఇబ్బందిగా మారుతోంది. గతంలో అమృత్ టెండర్ల విషయం సైతం బీఆర్ఎస్ నేతలకు ముందే చేరటంతో నేరుగా సీఎం రేవంత్ టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు, బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి మధ్య జరిగిన సంభాషణ లేఖలన్నీ హరీష్ రావు బయటపెట్టడం కూడా సంచలనమైంది. దీంతో బీఆర్ఎస్ నాయకులపై స్వామి భక్తిని ప్రదర్శించే ఉద్యోగులు, అధికారులు వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రి, మంత్రులు వార్నింగ్ ఇవ్వడంతో సెటిలైట్ అయినట్లు కనిపించింది. కానీ తాజా ఘటనతో సచివాలయంలో కారు పార్టీ స్లీపర్ సెల్స్ యాక్టివ్ గానే ఉన్నాయన్న విషయం మరోసారి బయటపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉంది. దాంతో ఉద్యమ కాలంలో గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన ఉద్యోగ సంఘాల్లోని కొందరు అప్పటి ప్రభుత్వ పెద్దలతో చట్టాపట్టాలు అన్నట్లుగా వ్యవహరించారు. అందులో కొందరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ జీవోలను, సచివాలయ సెక్షన్లలోని సమాచారాన్ని నిత్యం గులాబీ పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారనే విమర్శ ఉంది. అప్పటి సర్కార్లో కీలక శాఖలు చూసిన కొందరు ఐఏఎస్ అధికారులు సైతం కారు పార్టీకి వీర విధేయులుగా, సోషల్ మీడియా వారియర్స్ గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో నెమళ్లు, జింకలు, వన్యప్రాణుల మీదకు బుల్డోజర్లు వెడుతున్నట్లుగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ వర్గాలు ఆమె ట్వీట్ పై సీరియస్ అయ్యాయి.
సచివాలయంలోని లీకు వీరులతో కొన్ని కీలక పాలసీలు ముందుగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలకు చేరటంతో సర్కారుకు ఇబ్బందిగా మారుతోంది. వారికి సమాచారం ముందే తెలియటంతో అస్త్రంగా మార్చుకుంటున్నారు. కొన్నిసార్లు సర్కారు తీసుకునే నిర్ణయం తెలిసి ముందే మీడియా సమావేశం పెట్టి డిమాండ్ చేయటం, జీవోలు వచ్చాక దాన్ని తమ క్రెడిట్ గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం లీకు వీరులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొందరికి స్థానచలనం కల్పించింది. తాజాగా ఇండస్ట్రియల్ కొత్త పాలసీ జీవో రాకముందే కేటీఆర్ కు సమాచారం చేరటాన్ని సర్కారు పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. కీలక శాఖల్లో సమాచారాన్ని లీక్ చేస్తున్న వారిని ప్రాధాన్యం లేని శాఖల్లోకి బదిలీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.